కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో బీసీవై పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంపా శివకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు బీసీల ప్రయోజనాల కోసం ఉద్యమించనున్నట్లు ప్రకటించారు. బీసీలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి తక్షణమే రక్షణ చట్టం తీసుకురావాలని, శాస్త్రీయంగా బీసీల జనాభాను లెక్కించి తదనుగుణంగా పథకాలు అమలు చేయాలని, జనాభా ప్రాతిపదికన బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ డిమాండ్లపై తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవర శ్రీను, వేగుపాటి అర్జున్, సానబోయిన ఆదిబాబు, పల్లా గంగబాబు, బొడ్డు అనిల్ కుమార్, గొంపా శివ, శరణం హరీష్, పి అప్పాయమ్మ, ఎం చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలాశ్వరం గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. రీలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఫిబ్రవరి నెల 22వ తారీఖున బీసీ సింహగర్జన సభలో 5 డిమాండ్ల మీద మా అధ్యక్షుల వారు గవర్నమెంట్కి తెలపడం జరిగింది. ఆ 5 డిమాండ్లు ఏంటంటే బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని, 2 రాజధాని ప్రాంతంలో బీసీలకి 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, 3 కార్పొరేషన్ నిధులు రిలీజ్ చేయాలని, 4 సమగ్ర హక్కులకైనా జరపాలని, 5 విద్యా ఉద్యోగ స్థానిక సంఘాల్లో చట్టసభల్లో బీసీలకి 44% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ 5 అంశాలపైన కూడా గవర్నమెంట్కి తెలపడం జరిగింది, కూటమి ప్రభుత్వానికి. అయితే ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరిగింది. అయితే ఏమైంది, మార్చి 31వ తారీఖు గడువు కూడా అయిపోయింది. ఇప్పుడు దాకా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా కనీసం బీసీలు ఉన్నారనే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. కూటమి ప్రభుత్వం పాలనలోకి కమ్మోళ్ళు రెడ్డోళ్ళు వేస్తేనే ఓట్లు గెలిచిందని చెప్పి అనుకుంటున్నారు. బీసీలు కూడా ఓటేస్తే గెలిచిందనే ఆలోచన వీళ్ళకి మైండ్లో ఉంటే ఈరోజు బీసీ చట్టం కోసం పోరాడుతున్న ఈ హక్కుల కోసం ఎందుకు డిమాండ్ చేస్తే కూడా ఎందుకు వీటిని నిరాక్షణ చేస్తుందో మాకు అర్థం కాలేదు. కాబట్టి ఏప్రిల్ 11వ తారీఖున జ్యోతిరావు పూలే గారు జయంతి రోజున అమరణ నిరాహార దీక్ష బోడే రామచంద్ర యాదవ్ గారు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కావున బీసీలందరూ కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నాను. గ్రామం నుంచి రాష్ట్రం వరకు ప్రతి బీసీ కులాలకి, బీసీ నాయకులకి నేను మీకు వినిపించుకుంటున్నాను. అయ్యా, నా శిరస వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. కనీసం మన బీసీగా పుట్టినందుకన్నా సరే 79 సంవత్సరాలు అవుతుంది ఈ రాష్ట్రం ఏర్పడై కూడా ఈ రోజుకి బీసీల్లో ఏ ఒక్క నాయకుడు కూడా ఈ విధంగా పోరాడిన అంశం అయితే ఎక్కడా లేదు. కాబట్టి బీసీలందరూ కూడా ఆలోచించండి. మీరు ఏ పార్టీలకి మీరు కొమ్ము కాసి మీరు బానిసలా బతుకుతున్నారో, మీ పార్టీలు ఏ రోజన్నా మీకోసం ఆలోచించిందా లేదా అని మీరు ఒకసారి ఆలోచించండి. బానిసలకు ఇప్పుడు దాకా కూడా మనం గత 60 సంవత్సరాల నుంచి బతుకుతాం. కాబట్టి మనం కాకుండా మన పిల్లలు కూడా ఈ బానిసలో బతకకుండా మీలో మానవత్వం ఉంటే ఖచ్చితంగా మీలో ఒక బీసీలను మీకు అనిపిస్తే మానవత్వం ఉంటే ఈ గొప్ప ఒక నాయకుడికి, బీసీలు ఇలాంటి గొప్ప నాయకుడు పుట్టడం మనకి ఎంతో అదృష్టకరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ నాయకుడికి మనకి సపోర్ట్ చేసుకొని మనం, ఎందుకంటే బీసీలకే సపోర్ట్ చేస్తాడా, బీసీలకే పోరాడతాడు అని ఎప్పుడు కూడా ఎవరు అనుకోవద్దు. 2 వర్గాలకి తప్ప అన్ని వర్గాలు కూడా నాయకుడే అయినా, ఒక కమ్మారెడ్డికి తప్ప ఓసీలు కానించి ఎస్టీల వరకు కూడా అన్ని వర్గాలకి ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు బోడే రామచంద్ర. భారత చైతన్య యువజన పార్టీ నుంచి ఖచ్చితంగా బీసీ పార్టీని ఎప్పుడు కూడా ఎవరు అపోహలు పొందొద్దు. అన్ని వర్గాలకి, బ్యాక్వర్డ్ వర్గాలకి అందరికీ సంబంధించిన పార్టీ. కాబట్టి నిజంగా బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు అందరికీ మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఇలాంటి గొప్ప వ్యక్తి, ఒక నాయకుడికి మన బీసీలో పుట్టినందుకు ఖచ్చితంగా ఇతనికి సపోర్ట్ చేయాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా గవర్నమెంట్ మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఈ 5 అంశాలు కూడా మీరు నెరవేర్చని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంకా తీవ్రంగా రాబోయే రోజుల్లో ఇంకా మారుతుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ